హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు కేఎంఎస్. నేను మీ సుబ్బు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి జాకెట్ బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. మీరు చూడండి, అర్థమయ్యేలా చెప్తాను ఎక్స్ప్లెయిన్. అది ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకొని ఫోల్డింగ్ ఉన్న వైపు మన వైపు ఉండేలాగా, ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్ ఉండేలాగా బ్లౌజ్ని పెట్టుకోవాలి. ఈ వీడియో చూసి ప్రాక్టీస్ చేసేలా అయితే ముందుగా బిగినర్స్ అయితే కనుక బడా సైజ్ క్లాత్ ఒకటి తీసుకోమని చెప్తాను అనమాట. నేనైతే 1 మీటర్ కంటే అబోవ్ ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకైతే 1 మీటర్ కంటే ఎక్కువ, 1 మీటర్ ఉన్నా పర్లేదు. నార్మల్గా తెలుసు, అసలు ఎంతో కొంత తెలుసు అనుకున్న వాళ్ళకు మాత్రం 80 పాయింట్స్ అయినా మనం కట్ చేసుకోవచ్చు. కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ ఇవ్వండి. కస్టమర్ మనకి ఏదైతే మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారో ఆ బ్యాక్ పార్ట్ నుంచి వెనక డాట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి షోల్డర్ దాకా పట్టుకొని భుజం దాకా మనం మార్క్ చేసుకోవాలి. ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వాలి. దానివల్ల ఏంటంటే ఒక 1/2 ఇంచ్ వల్ల కింద మనకు స్టిచ్ కావాలి కదా, దానికి మనం చెస్ట్ లూజ్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ వేసేసి బ్యాక్ పార్ట్ నుంచి ఒక చెయ్యి ఆమ్ డౌన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇంకో చెయ్యి వైపు చంక కింద భాగం అంటాం కదా, అక్కడికి మెజర్మెంట్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ 18.5 వచ్చింది. తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ చెక్ చేసుకుందాం. కాజా పట్టి అంటాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసి అలా మొత్తం చుట్టూ ఎంత ఉందో అంత టేప్తో కొలవాలి. ఉక్సులు పట్టి దాకా కొలుచుకోవాలి ఎంత వస్తుంది ఏంటి అనేది. ఇక్కడ నేను మెజర్మెంట్కి తీసుకున్న బ్లౌజ్ ఏంటంటే నాకు 32.5 ఇంచులు వచ్చింది నడుము లూజు. దాన్ని బై 4 చేయాలి, చెస్ట్ లూజ్ని బై 2 చేయాలి. మనం బ్లౌజ్ పార్ట్ కింద స్ట్రైట్ లైన్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి మనం నడుము లూజు మనకి ఏదైతే నడుము లూజ్ వచ్చిందో దాన్ని 4 చేసి చూడాలన్నమాట. బై 4 చేసేసి నడుము లూజ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి. తర్వాత ఒక 1 ఇంచ్ మాత్రం డాట్స్ వేస్తాం కదా, దానికోసం 1 ఇంచు. తర్వాత 1.5 ఇంచు ఖర్చు కోసం. ఇప్పుడు మనం షోల్డర్ లూజ్ చూద్దాం. షోల్డర్ నాకు ఇక్కడ షోల్డర్ 10.5 వచ్చింది. నేను 1/2 ఇంచ్ తగ్గేసి 2 ఇంచెస్ ఏమో నెక్ విత్ పెట్టాను. మిగతా 3 ఇంచెస్ అదే షోల్డర్ కోసం పెట్టేశాను అనమాట. తర్వాత మనం ఇప్పుడు ఏదైతే 5 ఇంచెస్ నెక్ విత్ షోల్డర్ పెట్టామో దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసేసి ఆమ్ డౌన్ అంటాం కదా, దానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 5.5 ఆమ్ డౌన్కి పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరే చెస్ట్ లూజ్ చూసుకోవాలన్నమాట. నేను చెస్ట్ లూజ్ని ఇక్కడ బై 2 చేయాలి, నడుము లూజ్ని బై 4 చేయాలి. ఇదేనమాట మన కొండ గుర్తు అనమాట, ఇదొకలాగా. ఇప్పుడు మనకి ఏదైతే చెస్ట్ లూజ్ వచ్చిందో అది అక్కడ మార్క్ చేయండి. ఆమ్ డౌన్ కిందకి 1.5 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకొని పైన మనం ఏదైతే 5 ఇంచ్ పెట్టామో చెస్ట్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా 5 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్స్ అలా ఇచ్చేయాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు 1.5 ఇంచు క్రాస్గా ఆమ్ డౌన్ దగ్గర మార్క్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే రౌండ్ నీట్గా తిరుగుతుంది. అలా క్రాస్గా మార్క్ చేసుకొని ఒక క్రాస్ లైన్ ఇచ్చేయండి స్కేల్ తోటి. మనం ఇప్పుడు ఏదైతే ఆమ్ డౌన్ పెట్టామో ఆ లైన్ దగ్గర టేప్ పెట్టి టేప్ని ఆమ్ డౌన్ దగ్గర నుంచి సగానికి ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్క్ చేయండి. ఆ మార్క్ చేసిన తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఒక మార్క్ చేసేసి ఇప్పుడు మనం మార్క్ చేసిన దానిపైన ఒక 1/2 ఇంచ్ పైన నుంచి మనం రౌండ్ తీసేసుకోవడమే. వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా క్రాస్గా రౌండ్ తీసేయండి. మనం ఖర్చు కోసం 1.5 ఇంచ్ లైన్ తీసుకున్నాం కదా, అదిగో చేతితో చూపిస్తున్నాను కదా, అక్కడికి వచ్చేటప్పటికి స్ట్రైట్గా తేలిపోవాలన్నమాట లైను. పైకో కిందకో వచ్చిందంటే మనం సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు ఎక్కువ లేదంటే తక్కువ వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో నుంచి ఇప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ తీసుకొని సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని తర్వాత మనం బ్యాక్ పార్ట్లో ఏదైతే నెక్ డీప్ ఉంటుంది కదా, ఆ డీప్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి కరెక్ట్గా. తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి చేసుకోండి, అది స్టిచెస్ కోసం అనమాట. తర్వాత పైన వచ్చేసి మనం నెక్ విత్ 2 ఇంచెస్ పెట్టాం, కింద నేను 2.5 పెట్టాను. దానివల్ల ఏంటంటే షేప్ పర్ఫెక్ట్గా ఉంటుంది. భుజాలు జారడం అలాంటివి ఏవి ఉండకుండా ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్గా మనకు బ్లౌజ్ వస్తుంది అనమాట. చూసారు కదా, మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అని అలా జస్ట్ రాసుకుంటే గుర్తుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కింద ఎడ్జెస్ క్రాస్ ఉంది కదా, అది కూడా కట్ చేసుకోవాలి.
తర్వాత మనం ఏదైతే 1 ఇంచ్ ఇచ్చామో అది టక్స్ల కోసమని చిన్న టక్స్ మార్క్ చేస్తున్నాను. మార్క్ చేయనక్కర్లేదు నార్మల్గా అయితే, జస్ట్ మీకు చూపించడానికని. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవడమే. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఆ లైన్ మీద స్ట్రైట్గా అలా కట్ చేసుకొని నీట్గా కత్తెర తిప్పుతూ చుట్టూ కట్ చేసుకుంటే దానివల్ల ఏంటంటే షేప్ అది నీట్గా వస్తుంది. ఎక్కడ క్రాస్గా అలా కట్ చేయొద్దు. ఎలా అయితే లైన్స్ ఉన్నాయో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇంతకీ మీకు బ్యాక్ పార్ట్ మొత్తం క్లియర్గా అర్థమైందా? ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, మీకు బ్యాక్ పార్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సుబ్బు కేఎంఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని ఇన్నే వీడియోస్ చేయాలంటే మీరు ఇచ్చే చిన్న లైక్, షేర్, కామెంట్ వల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. దానికోసం అనమాట. ఇదనమాట మన బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, నీట్గా వచ్చేస్తుంది, షేపు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. నేను లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. నార్మల్ బ్లౌజ్ అయితే ఇలా అవసరం లేదు అవన్నీ. ఒకవేళ మీరు కూడా లైనింగ్ బ్లౌజ్ కనుక స్టిచ్ చేస్తుంటే మనం బ్యాక్ పార్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో అది జాకెట్ మీద ప్లేస్ చేసుకొని, ఇక్కడ నాకు కస్టమర్ ఏంటంటే అంచు ఖచ్చితంగా కావాలని చెప్పారు. ఇప్పుడైతే అంచులు అవి ఎవరు వేయించట్లేదు, హ్యాండ్స్కే వేస్తున్నారు కానీ నడుము పాటుకు వేయట్లేదు. చుట్టూ ఒక 1/2 ఇంచు ఉండేలాగా కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.